హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎబ్సెట్ 2024 కౌన్సిలింగ్లో మీరు కనుక జేఎన్టీయూ కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడలో జాయిన్ అవ్వాలంటే మీకు ఎంత ర్యాంక్ ఉండాలి, రిజర్వేషన్ ప్రకారం ఓసీ వాళ్ళకి ర్యాంక్ ఎంత ఉండాలి, బీసీ వాళ్ళకి ఎంత ఉండాలి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎంత ఉండాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వచ్చే సీట్ అనేది మీరు పెట్టుకునే ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆప్షన్స్ ఎంత కేర్ఫుల్గా పెట్టుకుంటే మీకు సీట్ అనేది అంత మంచి కాలేజ్లో రావడం జరుగుతుంది. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఈ డేటా వచ్చేసి 2023 కౌన్సిలింగ్లో ఏ ర్యాంక్ వారికి ఏ కాలేజీలో సీట్ వచ్చిందనే డేటా. సో ఇప్పుడు మీరు జేఎన్టీయూ కేలో చూద్దాం అనుకుంటున్నారు కనుక ఇక్కడ కాలేజ్ నేమ్ వచ్చేసి జేఎన్టీయూ కే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, జేఎన్టీకే వచ్చేసి కాలేజ్ కోడ్ జేఎన్టీయూ కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. దీనిపైన సెలెక్ట్ చేసి మీరు ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ చెక్ చేయండి, సబ్మిట్ కొట్టండి. ఇక్కడ చూడండి, బీసీఏ వాళ్ళకి మేల్ క్యాండిడేట్కి 1903 ర్యాంక్ వరకు వచ్చింది. అంటే 1903 ముందుకున్న ర్యాంక్స్ అందరికీ రావడం జరిగింది. అంటే మ్యాక్సిమం 1900 ర్యాంక్ ఉంటే మీకు అనేది ఇప్పుడు జేఎన్టీయూకేలో వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్కి చూసుకుంటే 1200 ర్యాంక్ ఉంటే మీకు జేఎన్టీయూకేలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే 3938 అంటే 3900 ర్యాంక్ ఉంటే మీకు సిఎస్సి గ్రూప్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ క్యాస్ట్ ఏంటి, మీకు ఎంత ర్యాంక్ ఉండాలనేది దాదాపుగా అప్రాక్సిమేట్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కనుక చెక్ చేయాలనుకుంటే గ్రూప్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే 6730 ర్యాంక్ రావడం జరిగింది ఈసీఈ గ్రూప్లో ఎస్సీ గర్ల్స్కి. నెక్స్ట్ బీసీఈ కేటగిరీకి చెందిన వాళ్ళకి 5400 అప్రాక్సిమేట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇదే లాస్ట్ ర్యాంక్ అనమాట, ఈ ర్యాంక్ దాటితే రాదనమాట. సో ఇక్కడ బీసీఈ వాళ్ళకు 40,733 అట్లాంటి ర్యాంక్ వాళ్ళు అనేది స్పెషల్ కేటగిరీ ఉంటుంది. వాళ్ళకి ఏదో స్పెషల్ స్టేటస్ ఉంది కనుక ఆ ర్యాంక్ ఉన్నా కూడా జేఎన్టీయూకేలో రావడం జరిగింది. సో జస్ట్ ఇక్కడ జేఎన్టీయూ కాకినాడ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టండి. ఇక్కడ పేపర్స్ 1, 2, 3, 4 సో అప్రాక్సిమేట్గా ర్యాంక్ పెట్టుకొని మీకు రావడం జరుగుతుంది. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి జేఎన్టీయూకే సెలెక్ట్ చేసుకొని మీరు ర్యాంక్ ఒకసారి చెక్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చూసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.